రాష్ట్రంలో ఎప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఈ పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇలాంటి వరదలు వచ్చి చాలామంది నిరాశలయ్యి చాలా విధాలుగా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో తినడానికి కనీసం తిండి లేక, సరైనటువంటి మంచినీళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా నిత్య అన్నదానం ఏదైతే కొండపల్లి షా బుఖారీ బాబా ఆశీస్సులతో నిర్వహిస్తున్నామో, నిరంతరం ప్రతిరోజు కూడా రోజుకు 500 మంది అక్కడ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే మునిగిపోయినటువంటి వరదల్లో ఇబ్బంది పడినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళ ద్వారా మంచి ఆహారం, మంచి భోజనం అందించాలనే ఒక సంకల్పంతో ఏదో వృతభక్తిగా ఉప్మానో లేకపోతే పులిహార పంచిపెట్టడం కాకుండా ఒక ఆత్మీయ, ఒక మంచి ఆహారం అందించాలనే ఉద్దేశంతో షా బుఖారీ బాబా ప్రసాదం చికెన్తో సహా పులావ్ పెట్టి, వాళ్ళకి స్వీట్ కూడా పెట్టి, మీకు మేము ఉన్నాం, బాబా ఆశీస్సులు ఉంటాయి, షా బుఖారీ బాబా ఆశీస్సులు ఉంటాయి, అల్లా దీవెనలతో, అల్లా ఆశీస్సులతో ఈ పరిస్థితి నుంచి తొందరగా కోల్పోయి అందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అందరూ మంచిగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రసాదాన్ని ఇవాళ పంచడం జరుగుతుంది. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ దినదిన అభివృద్ధి చెంది ఇలాంటి పరిస్థితుల నుంచి తొందరగా కోలుకొని మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇప్పటివరకు ఎంతమందికి భోజనం పెట్టారు? ఈ రోజే పెట్టారా లేకపోతే ముందు కూడా చేశారా? నిరంతరం జరుగుతుంది. అయితే ఈ విపత్తు వచ్చిన, వరదలు వచ్చిన కాడి నుంచి ప్రతిరోజు కూడా ఏరియా వైజ్గా మినిమం ఇవాళకి 15,000 మందికి షా బుఖారీ బాబా నిత్యాన్నదానం ద్వారా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రదేశాలన్నిటి కూడా పంపించడం జరిగింది. అదే ప్రత్యక్షంగా మేమే మా చేత్తో వండించాలనే ఉద్దేశంతో ఇవాళ గాజులపేట